ఫ్రెండ్స్ 100 రూపీస్ బిలో ఐటీ స్మాల్ క్యాప్ స్టాక్ ఇవాళ ఫోకస్లోకి వచ్చింది. ఎక్సిడెరీ లిమిటెడ్ ఆఫీషియల్గా 1:10 బోనస్ షేర్ ఇష్యూ కన్ఫర్మ్ చేసింది. ఫ్రెండ్స్ ముందుగా సింపుల్గా అర్థం చేసుకుందాం. 1:10 బోనస్ అంటే ఏంటి? మీ దగ్గర 10 షేర్స్ ఉంటే కంపెనీ ఇంకొక 1 షేర్ బోనస్ షేర్గా ఫ్రీగా ఇస్తుందన్నమాట. ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 షేర్స్ ఉన్నాయనుకోండి, బోనస్ తర్వాత 110 షేర్స్ అవుతాయి అన్నమాట. ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే బోనస్ అంటే క్యాష్ కాదు ఫ్రెండ్స్, షేర్ క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఇమీడియట్గా ఇంక్రీజ్ అవ్వడం కాదు ఫ్రెండ్స్, ప్రైస్ మ్యాథమెటికల్లీ అడ్జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కీ డేట్ ఏంటి అంటే కంపెనీ బోర్డు February 27, 2026 మీటింగ్లో డెసిషన్ తీసుకుని రికార్డ్ డేట్ వచ్చి March 6, 2026 ఫ్రైడేకి ఫిక్స్ చేసిందన్నమాట. అంటే March 6న కంపెనీ రికార్డులో మీ నేమ్ ఉంటే బోనస్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుందన్నమాట. నౌ ఫైనాన్షియల్ సైడ్ క్విక్గా చూద్దాం. రీసెంట్ క్వార్టర్ నెంబర్ స్ట్రాంగ్గా లేవు, రెవెన్యూ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేసుకుంటే లాస్లోకి వెళ్ళింది. ఈపీఎస్ కూడా నెగిటివ్ టెరిటరీలో ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెసన్ ఏంటి అంటే బోనస్ అనౌన్స్మెంట్ పాజిటివ్ సెంటిమెంట్ క్రియేట్ చేయొచ్చు, కానీ కంపెనీ ప్రాఫిటబిలిటీ స్టెబుల్గా ఉందా లేదా అని సపరేట్గా అనలైజ్ చేయాలి మనం. టెక్నికల్ యాంగిల్ నుంచి చూస్తే స్టాక్ డైలీ చార్ట్లో సర్టెన్ సపోర్ట్ లెవెల్ దగ్గర స్ట్రెంత్ అనేది చూపిస్తుంది. రెసిస్టెన్స్ క్రాస్ అయితే షార్ట్ టర్మ్ రాలీ పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బై చేయాలా లేదా సెల్ చేయాలా? డైరెక్ట్ ఆన్సర్ అయితే మనం డైరెక్ట్గా ఇవ్వలేం, ఇది బై చేయండి అని చెప్పి సెల్ చేయండి అని చెప్పి. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా కూడా మీరు డైరెక్ట్గా ఆ డిసిషన్ తీసుకోకండి. ఫస్ట్ ఏదైనా బై చేయాలన్నా సెల్ చేయాలన్నా ఇప్పుడు చెప్పే 3 క్వశ్చన్స్కి మీ దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉంటేనే అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. ముందుగా ఆ 3 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరే అడగండి. ఫస్ట్ది ఏంటి? కంపెనీ ఎర్నింగ్స్ స్టెబులా? సెకండ్ది ఫ్యూచర్ గ్రోత్ విజిబిలిటీ ఉందా లేదా? థర్డ్ది వాల్యుయేషన్ కంఫర్టబులా అని ఈ 3 క్వశ్చన్స్ని మిమ్మల్ని మీరు అడిగి దానికి ప్రాపర్ ఆన్సర్స్ దొరికినప్పుడు, దానికి మీరు సాటిస్ఫై అయినప్పుడు అప్పుడు మీరు డెసిషన్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించాలి ఫ్రెండ్స్. బ్లైండ్గా ఎవరిని ఫాలో అవ్వకండి. బోనస్ ఇష్యూ అనేది లిక్విడిటీ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రిటైలర్ పార్టిసిపేషన్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు అన్నమాట. కానీ బోనస్ వల్ల ఆటోమేటిక్గా వెల్త్ క్రియేట్ అవ్వడం అనేది జరగదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్ స్టాక్లో వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎగ్జైట్మెంట్తో ఎంట్రీ అవ్వకండి ఫ్రెండ్స్, రిస్క్ మేనేజ్మెంట్తో మూవ్ అవ్వాలి ఎప్పుడు కూడా మనసు. ఫైనల్ క్లారిటీ ఏంటంటే 1:10 బోనస్ అయితే కన్ఫర్మ్ అయింది. రికార్డ్ డేట్ వచ్చి March 6, 2026. ఫైనాన్షియల్స్ వీక్ సైడ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. డెసిషన్స్ ఫండమెంటల్స్ బేస్ చేసుకుని మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. కామ్గా అనలైజ్ చేయండి, ఎమోషన్స్తో కాదు ఇన్ఫర్మేషన్స్తో డెసిషన్ అనేది మీరు తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్తాం.